ఎలా ఉందండి రైతులకి చంద్రబాబు వచ్చిన తర్వాత? బాగానే ఉంది. కళ్ళు అవి బాగా తవ్వించారు. నీళ్ళు ఇది మురుగు పడంగానే వర్షం మన పెద్ద వర్షం పడంగానే తొందరగానే వెళ్ళిపోయినాయి. బాగానే ఉన్నాయి. మురుగుకి ఇబ్బంది ఏం లేదు. బాగానే ఉంది. మరి అన్నదాత సుఖీబాబు అని చెప్పి నేను వేశారు కదండి, పడ్డాయండి? పడినాయండి. ఎలా ఉంది అసలు? నా ముందు ఉన్న ప్రభుత్వంలో ఎలా ఉంది రైతులకు, ఇప్పుడు ఎలా ఉంది అసలు? డబ్బులు మటుకు ఎంబడే పడిపోయినాయి. చాలా హ్యాపీగా ఉన్నాం ఆ డబ్బుల విషయంలో మటుకి. అంతకుముందు గత ప్రభుత్వం అయితే డబ్బులు నెలలు ఎదురు చూసాం. అసలు ఇక్కడ నుంచి లారీ అట మిల్లిగాడికి వెళ్ళి అన్లోడ్ అయిందో లేదో మా డబ్బులు పడిపోయినాయి అకౌంట్లు. అంతకుముందు నెలల పడలా, అసలు నెలల పడలా. సంక్రాంతి పండగ అంటే కూడా తెలియలేదు అసలు. ఓ సంవత్సరం అయితే డబ్బులు లేక ఈ ప్రభుత్వం రాగానే బట్టి డబ్బులు మట్టి స్పీడ్ కొట్టారు. ఇప్పుడు అన్నదాత సుఖీబాబు ఇస్తున్నారు కదండి, ఈ డబ్బులు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అయితే పెట్టుబడి కింద బాగానే ఉపయోగపడతాయి. పెట్టుబడి ఉపయోగపడుతుంది. మరి రేపు పిండిలు వేసుకుంటా కానీ కలుపులు తీసుకుంటా కానీ ఇటు సరైన సమయంలోనే రైతుకి వేశారనుకోవచ్చు ఆయన. పర్వాలా, అది పిండిలు వేసాము, కలుపులు తీయాలి. ఇప్పుడు అంతా 10 రూపాయలు పెట్టుబడితోనే వ్యవహారం కదా. ఇప్పుడు డబ్బులు మటుకు హ్యాపీ.